లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 62వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన చేసిన ప్రసంగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అతడు క్రీస్తులో ఉన్నప్పుడు మాత్రమే వాడు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన్ను అలాగు ఎరుగము. ఇక మీదట మేము శరీరరీతిగా ఏ మనిషిని ఎరుగము అనగా, ఒక సహోదరుడు క్రీస్తులో లేని మరి ఒక సహోదరుని ఎరుగడు. నీవు ఒక నూతన సృష్టివైతే నీవు అతన్ని శరీరములో ఎరుగవు. తన సహోదరులు మరియు తల్లి ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు యేసు ఏమి చెప్పాడో నీకు తెలియనా? దేవుని వాక్యమును విని దాన్ని అనుసరించువారే నా సహోదరులు మరియు సహోదరీలు. మన బంధువుల్లో కొంతమంది క్రైస్తవులు కాకపోవచ్చు, లేక వారు నామకార్థ క్రైస్తవులు కావచ్చు. వారు ఆదివారం మీ ఇంటికి వచ్చి మిమ్మను ఆరాధనకు వెళ్లకుండా చేసి మీతో సమయాన్ని గడుపుతారు. వారు ఒక మంచి విందు భోజనమును మరియు నీతో ముచ్చట్లలో సమయాన్ని గడుపుటకు ఆశిస్తారు. నీవు ఆరాధనకు వెళ్ళకపోయినట్లయితే నీవు క్రీస్తులో లేవు. నీవు ఒక నూతన సృష్టి కాదు. నీవు వారి నుండి, వారి వైఖరుల నుండి తెంచివేసుకొనలేదు. నీవు ఒక నూతన సృష్టివైతే, నేను ఒక నూతన సృష్టిని, నేను క్రీస్తులో ఉన్నాను, ఈ లోకపు పద్ధతులను నేను అనుసరించలేను అని నీవు చెప్తావు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నీవు ఒక నూతన సృష్టి, ఒక గొప్ప ఉద్దేశమును నెరవేర్చుటకు మరియు నీ జీవితము నూతనముగా ఉపయోగపడు దానిగా ఉండునట్లు దేవుడు చేయబోచున్నాడు. నీవు నీ బంధువులను మరియు పాత స్నేహితులను సంతోషపరచాలని కోరుచున్నట్లయితే నీవు పూర్తిగా విఫలమొందుతావు. వారు నిన్ను పైకెత్తలేరు, కానీ నిన్ను క్రిందకు లాగివేస్తారు. నీవు ఒక నూతన సృష్టివా? వారంతా వెనుకకు పోవు ప్రజలు. నీవు వారితో కలవాలని కోరుచున్నావా? లేదు, నీవు ముందుకు వెళ్ళాలని కోరుచున్నావు. కొంతమంది సైకిల్ త్రొక్కేవారు లారీని పట్టుకొని వేగంగా వెళ్తారు. అయితే వారు వెనుకకు వెళ్లే లారీని పట్టుకొనరు. మనము చేయనది ఆ విధంగా ఉన్నది. నీవు ఒక నూతన సృష్టివైతే పాత సంబంధాలు విరగ్గొట్టబడాలి. నీవు క్రీస్తులో నిలిచినట్లయితే నీ క్రొత్తదనమును చూచి కొంతమంది తప్పక నిన్ను వెంబడిస్తారు. ఏంటి, ఈ కుర్రవాడు మాలో ఒకనిగా ఉన్నాడు గాని ఇప్పుడు ఇతని జీవితం ఎంతో వ్యత్యాసంగా ఉంది అని వారు చెప్పుచుంటారు. క్రీస్తులో నిన్ను నీవు కట్టుకొనుట నీ పని అయి ఉన్నది. క్రీస్తులో నిన్ను నీవు ఎక్కువగా కట్టుకొని కొలది ఎక్కువగా నీ నామకార్థ క్రైస్తవ బంధువులను మరియు స్నేహితులను నీవు ఆకర్షించగలవు. దేవునికి అవిధేయుడవై ఇతరులకు సహాయం చేయుటకు మరియు స్నేహం చేయుటకు ప్రయత్నించినట్లయితే నీవు అస్థిరుడవుగా ఉంటావు. సాతాను కూడా నీ మీద శక్తి కలిగి ఉండును. నీవు ఒక బంధువును నీతో ఉండుటకు ఆహ్వానించినట్లయితే ఆమె లేక అతడు నీకు గాని నీ పిల్లలకు గాని ఒక ఉరిగా తయారవుతారు. దేవుని చిత్తం లేకుండా వారు నీ నివాసంలో ఉండుటకు నీవు వారిని అనుమతించకూడదు. వారు నీ బంధువులు కావచ్చు గాని నీవు ఒక నూతన సృష్టివి. మన విశ్వాసుల్లో ఒకని సహోదరుడు అతన్ని వివాహమునకు ఆహ్వానించాడు. అయితే అది ఒక హైందవ వివాహము. ఆ కార్యక్రమంలో వారు విగ్రహములను ఆరాధిస్తారు. నేను రాలేను అని అతడు చెప్పాడు. అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు. నేను ఒక మంచి ఫుట్బాల్ ఆటగాడిని. నేను మార్పు చెందకముందు నా స్నేహితులంతా చెడు మార్గములలో ఉన్నప్పటికీ వారు నాతోటి ఆటగాళ్లే. అయితే తరువాత నేను ఆ గుంపుతో ఆనందించలేకపోయాను. వారు నా నుండి దూరమయ్యారు. పాత స్నేహితులు, పాత బంధువులు అంతా వదిలిపెట్టబడినారు. అయితే ఇప్పుడు వారు నా వైపు చూస్తుంటారు. వారి కష్టాల్లో వారు నాకు రాస్తూ ఉంటారు. కొంతమంది విశ్వాసంలో వృద్ధి చెందలేదు. సమస్యలు వచ్చినప్పుడు వారు వణికిపోతూ ఉంటారు. ఈ నూతన జీవితంలో మీరు చాలా కష్టాలను ఎదుర్కొనగలరు. విశ్వాసంలో వృద్ధి చెందుట ద్వారా అధిగమించుటకు సిద్ధపడుడి అని వారితో చెప్పాను. వారు వివాహాలు చేసుకున్నారు, చాలా మంచి పదవుల్లో ఉన్నారు. అయితే వారు ప్రార్థనలో ఎదుగుటకు జాగ్రత్త తీసుకోనలేదు, లేక క్రైస్తవ సహవాసమును ప్రాముఖ్యమైనదిగా పరిగణించలేదు.
మీరు కృపలో వృద్ధి చెందవలసి ఉన్నారు. సమస్యలు వస్తూ ఉంటాయి, పరీక్షలు వస్తాయి. అప్పుడు మీ విశ్వాసం నిలబడలేదు అని నేను వారికి చెప్పుట వ్యర్థమే. కొంతమంది జాగ్రత్తగా లేరు. విపత్తులు వచ్చినప్పుడు వారికి నిరీక్షణ లేదు, వారికి విశ్వాసము లేదు. వారి అవసర సమయంలో వారి కొరకు ప్రార్థించు వారిని వారు కనుగొనరు. వారి అంతము అకస్మాత్తుగా వచ్చును. వైద్యులు కొంతమేరకు మాత్రమే సహాయం చేయగలరు. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. నిన్ను ఎన్నడూ విడువడు. నీ సహోదరుడు లేక నీ బంధువు పట్ల నీవు దయచూపవలసి ఉన్నావు. అయితే వారు ఆదివారం నీ వద్దకు వచ్చినట్లయితే దాన్ని బట్టి నీవు ఆరాధనకు వెళ్లకుండుట చాలా తప్పు. దేవుడు మనందరికంటే గొప్పవాడు. ఆయన ఆరాధించుటకు మనం వెళ్ళాలి అని నీవు చెప్పాలి. నీవు ఆరాధన నుండి ఆలస్యంగా తిరిగి రావచ్చు. అయితే కొన్నిసార్లు వివాహములలో మనము ఆలస్యంగా తింటాం. హోటల్ నుండి భోజనం తెప్పించడం ద్వారా మనం సహాయపడగలము. ఈ విధంగా నీవు చేయుచున్నప్పుడు బంధువులు నీవు ప్రభువును ప్రేమిస్తూ ఉన్నావని తెలుసుకుంటారు. వారు నీ కుమార్తెకు ఒక అందమైన చీర తీసుకొని రావచ్చు. అయితే నీవు మేము దానిని ఉపయోగించలేము. ఆ చీర మా జీవిత ప్రమాణమునకు మించినది. అది నా కుమార్తెకు సహాయకరంగా ఉండదు అని చెప్తావు. చీర అనవసరంగా ప్రజలను ఆకర్షిస్తుంది. అది ప్రజలకు ఒక తప్పైన అభిప్రాయాన్ని ఇస్తుంది. ఆ చీర వెనుక ఏమైనా ప్రార్థన ఉన్నదా? దానిలో దీవెన ఉన్నదా? వారు శరీరానుసారమైన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. నీవు ఒక నూతన సృష్టి. అక్కడ నీలో పైకి ఎదుగుచుండు ఉత్సాహం ఉండును. పైకి లేచుటకు సహకరించు దేన్నైన్ను పట్టుకొనుటకు నీవు కోరుకుంటావు.